వర్గాలకు చెందించిన ప్రశ్న అధ్యక్ష. కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, తమ ముందు క్వశ్చన్ ఉంది అధ్యక్ష. నేను అడిగిన క్వశ్చన్ ఏంది, గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంది, దాని మీద నెగ్లిజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కరెక్ట్ కావద్దు అధ్యక్ష. విదేశ విద్యా పథకం కింద ఎంపిక అయి విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 1913 అన్నారు. ఈ 1913 సంఖ్య ఏంది అధ్యక్ష అర్థం కాదు. ఒక బీసీలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఒక బీసీలే 2230 మంది విదేశీ విద్య అభ్యసిస్తున్నారు. ఎస్సీలు ఎంతమంది ఉండాలి, ఎస్టీలు ఎంతమంది ఉండాలి, మైనార్టీలు ఎంతమంది ఉండాలి, మనం మొత్తం వచ్చి 1913 పాయింట్ ఏందో అర్థం కాలేదు నాకు ఇంతవరకు. దయచేసి గౌరవ మంత్రి గారు మళ్ళీ మీ క్లారిఫికేషన్లో ఇది ఒక రెక్టిఫై చేయండి. మరి క్వశ్చన్ క్లియర్, విదేశీ విద్యా పథకం కింద ఎంపికై విదేశాల్లో చదువుతున్న విద్యార్థి సంఖ్య ఎంత 1913 అని ఇచ్చిర్రు. దీన్ని కొంచెం క్లారిటీ చేసుకోండి. రెండోది, మీరే చెప్తున్నారు అసలు డ్యూస్ వెళ్ళవన్నారు, మళ్ళీ మీరే చెప్తున్నారు త్వరగా క్లియర్ చేస్తామని. దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ అధ్యక్ష. దయచేసి మాకు సమయం ఇవ్వండి. ఈ సభ ద్వారా నాకు తెలిసిన ఒక క్వశ్చన్ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మా బిడ్డల బతుకు ఏమవుతుంది, ఆచరణంగా ఉంటుందా, డబ్బులు వస్తాయా లేదని చూస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు లేకున్నా కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇచ్చి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క వారు చూస్తున్న వెయిటింగ్ని క్లారిఫై చేయాలని చెప్పి నేను మనసులో కోరుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నాకు సమయం ఇవ్వాలి అధ్యక్ష. దయచేసి చిన్నప్పుడు నేను కూడా గ్రామీణ ప్రాంతాలు వెళ్ళిన అధ్యక్ష. గ్రామాల్లో చిన్నప్పుడు మీది మోటార్ అందం అధ్యక్ష, విమానం వస్తుంటే కిందికి చూసి నానా ఒక విమానం కంటే చిన్నగా ఉంటుందా అని ఇప్పుడు చూస్తావా, నన్ను ఎయిర్పోర్ట్ తీసుకుపోతావా, ఆ విమానం ఎట్టుంటో చూద్దాం అంటే చదువుకోరా మనకు అంత ఐసుతున్నారా, మనం కూలి పని చేసుకుంటామని ఆ రోజు ఆ తండ్రి అని నేను కళ్ళ ముందు చూసిన. అలాంటి పేద బిడ్డను కేసీఆర్ గారు ఈరోజు విదేశాలు ఎయిర్పోర్ట్ గురించి కాదు అధ్యక్ష, విమానంలో కూర్చునబెట్టుకొని ఆ విమాన టికెట్ ఇచ్చి వీసా ఛార్జెస్ ఇచ్చేసి 20 లక్షలు ఇచ్చి విదేశీ ఆదాయం పంపి హయ్యర్ స్టడీస్ చదువుకొని ఇక్కడ వచ్చి మళ్ళా ఇదే హైదరాబాద్లో ఆ బీసీ బిడ్డ ఉద్యోగం చేస్తున్నారు అధ్యక్ష. గర్వకారణం చూసినాం భారతదేశంలో అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం మొదలుపెట్టలేదు అధ్యక్ష. 2016